చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన పార్టీ లీడర్ లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు నమస్కారం. అట్లాగే రాజకీయ విశ్లేషకులు ఊహా మహతి గారు. మేడం నమస్తే. అట్లాగే ఇటు విజయ్ కుమార్ గారు టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ. విజయ్ గారు నమస్కారం. ముందుగా మహతి గారు. మేడం ఇందాక డిఎస్సి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కొత్తగా అయితే గంట క్రితం పెట్టారు. సో అట్లాగే స్టీల్ ప్లాంట్ గురించి ముసలి కన్నీళ్లు, అక్కడికి వెళ్ళి ఏదో హడావిడి చేసి నేనున్నానని చెప్తున్నారు. అక్కడ గతంలో కూడా ఆ పాలిమర్ ఏదైతే ఉందో అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్, గ్యాస్ లీకేజీ, దానికి ₹1 ఇస్తామని చెప్పారు. అది ఏమైందో తెలియదు. ఇప్పుడు వచ్చేసి ఏదో హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండు అంశాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి మేడం? అదే సార్, ఇప్పుడు నిన్న జరిగిన స్టీల్ ప్లాంట్ సంఘటన ఏదైతే ఉన్నదో చాలా బాధాకరం సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆరోపణలు, ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఆరోపణలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు, అందుకే ఇది జరిగిందని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కూడా చాలా సార్లు సీఎం గా ఉన్నారు. మరి అప్పట్లో ఎప్పుడు స్టీల్ ప్లాంట్ లో ఇలాంటి సంఘటన జరగలేదు సార్. ఏదైనా ప్రకృతి విపత్తుల వల్ల, లేకపోతే ఇలాంటి ఏదైనా పండుగ జరిగేటప్పుడు ఆలయంలో ఏదైనా ఒక విషయం ఒక్కసారి వాయిస్ వస్తుంది లక్ష్మీకాంత్ గారు మీ దగ్గర. విజయ్ గారు ఒకసారి ఆపేరా ప్లీజ్. మేడం కంటిన్యూ. మహతి గారు రైట్. విజయ్ గారు ఏంటి సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఏదో హడావిడి చేసి ఇందాక కూడా ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో నిన్న స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఏదో హడావిడి చేసే ప్రయత్నం, అంటే దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం అక్కడ జరుగుతున్న దానికి. సో ఆల్రెడీ లోకేష్ గారు వెళ్ళారు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, అందరూ మాట్లాడుతున్నారు, అంత హెల్ప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా జరిగినాయి ప్రమాదానికి సంబంధించి. ఏం చెప్తారు సార్? మేడం క్లియర్ ఉందా? ఒక్క నిమిషం విజయ్ గారు, మీ వాయిస్ ఇందాక ఫ్రీజ్ అయింది. మహతి గారు ప్లీజ్ కంటిన్యూ. క్లియర్ గానే ఉంది, కంటిన్యూ మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది సార్. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా కోవిడ్ వచ్చింది సార్. అలాగని దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనలేము. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ లో సంఘటన ఇలాంటి జరిగింది, తొక్కేసులాటలు జరిగాయి, లేకపోతే హుదీద్ వచ్చింది, దానికి కారణం చంద్రబాబు నాయుడు అని కూడా మనం ఆరోపించలేము సార్. అవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తాయి, లేకపోతే ఇంకేదో సంఘటనల వల్ల అనుకోకుండా వచ్చిన విపత్తులు సార్. ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా జరగలేని ఈ సంఘటన ఏదైతే ఉందో, బ్లాస్ట్ ఏదైతే ఉందో, అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో నిన్న జరిగింది. మరి అలా అయితే ఇప్పుడు దానికి కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే లోటుపాట్లు అంటే దానికి ఒక ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి, సేఫ్టీ నార్మ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్ దండి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చూడాలి, ఏంటి దాని సేఫ్టీ ప్రికాషన్స్, విజిట్ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి, మన ఆ రిపోర్ట్స్ ఏవి, అవన్నీ కూడా ఏమయ్యాయి అని కూడా అడగాలండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిందో, ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకి ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఏ రకంగా మనం కాంపెన్సేట్ చేయాలి, ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా ఏమైతే మనం ఇప్పించగలమో, సాధ్యమైనంత వరకు ఏదైతే చేయగలమో అది చేయించాలి సార్. ఎవరైనా సరే, ఏ పొలిటీషియన్ అయినా సరే, రాజకీయ నాయకుడు అయినా సరే, సంఘటన స్థలాన్ని ఫస్ట్ చూస్తారు సార్, వెళ్ళి పరిశీలిస్తారు, ఏం జరిగింది ఏంటని అంత వివరణ తెలుసుకుంటారు. తర్వాత హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు కానీ, వాళ్ళు ఏదైతే గాయపడిన వాళ్ళని, వాడి కుటుంబ సభ్యులను కానీ పరామర్శించి వెళ్తారు. ఎవరైనా కూడా హాస్పిటల్లో ప్రెస్ మీట్లు, హాస్పిటల్ దగ్గర నినాదాలు చేయడం, జన సమూహంతో రావడం అనేది మిగతా పేషెంట్లు కూడా ఇబ్బంది కలిగిస్తుంది సార్. ఎవరైనా కూడా వాళ్ళ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదైతే లోటుపాట్లు ఉన్నా ఇప్పుడు ప్రభుత్వం మీద, మేముంటే ఏం చేసేవాళ్ళం, వీళ్ళు ఇది చేయలేకపోయారు అని చెప్పేసి ఆ రకంగా ఆరోపించాలి తప్ప హాస్పిటల్స్ లో ప్రెస్ మీట్లు పెట్టడం, జన సమూహంతో రావడం వల్ల ఇతర పేషెంట్లు చాలా ఇబ్బంది కలుగుతుంది సార్. ఇదంతా కూడా మంచిగా అది వాళ్ళు తెలుసుకుంటే మంచిది సార్. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఇబ్బందితో పాటు మిగతా పేషెంట్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆరోపిస్తున్నారంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, అది స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేశారు అది అని. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఏ ఉద్యోగ అవకాశాలు ఎవరికి రాలేదు సార్. ఈ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు పెట్టడం, ఆ ఉద్యోగాలు ఇవ్వడం తప్ప మిగతా ఇంకే ఉద్యోగాలు కూడా వాళ్ళు ఏం సక్రమంగా వ్యవహరించలేదు. అది పెట్టుకున్నది కూడా వాళ్ళ కోసమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారనే చర్చ కూడా జరిగింది కదా. వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి పేపర్ ను స్టేట్ కోసం, స్టేట్ లో ఉన్న నిరుద్యోగ యువత కోసం పెట్టినట్లేదు సార్. వాళ్ళ పథకాలు ఏవైతే వాళ్ళు అనుకున్నారో ఆ పథకాలు సక్రమంగా జరగడం కోసం అది నియామకం వాళ్ళని చేసుకున్నారు. కానీ గవర్నమెంట్ టీచర్స్ అయితే గానీ, Group 1, Group 2 ఇవేవి కూడా, ఈ భర్తీలు అయితే ఏవి జరగలేదు సార్.
ఆ గవర్నమెంట్ లో జరగలేదు సార్. అలానే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో లేదంటే ఏ గవర్నమెంట్ లో కూడా సక్రమంగా జరగట్లేదు సార్. జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం బాధ్యత సార్. వీలైనంత వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలానే మేము సచివాలయం ఉద్యోగ అవకాశాలు కల్పించాము, వాలంటీర్ వ్యవస్థని మేము పెట్టామంటే అది టెంపరీ కదా సార్. ఇప్పుడు లేరు కదా సార్ వాళ్ళందరూ. ఇప్పుడు పర్మనెంట్ గా ఒక 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 సమస్యను అనేది వాళ్ళు తీర్చాలి, సమస్య పరిష్కరించాలి, నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సార్.